హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి ఫర్దర్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో టీఎస్పీఎస్సికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కానీ వాటి అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ కానీ అవి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాం. అండ్ రిజల్ట్స్ ఏమైనా రిలీజ్ అయితే వాటి యొక్క లింక్స్ కూడా పోస్ట్ రూపంలో డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది రిగార్డింగ్ రిజల్ట్స్. అండ్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే జూనియర్ లెక్చరర్ పోస్ట్ ఉందో అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించింది వాళ్ళ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందని చెప్పి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. అండ్ వెబ్ నోట్లో ఇచ్చింది డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఏదైతే జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం కండక్ట్ చేశారో ఫ్రమ్ 12/9/2023 టు 14/9/2023. అండ్ ఈ డేట్స్ ఏవైతే మెన్షన్ చేశారో డేట్స్ రోజు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి సిబిఆర్టీ మోడ్లో. అండ్ వాళ్ళ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో ఏదైతే ఉందో దాంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ వైజ్గా రిలీజ్ అయితే చేయడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఆ లిస్ట్ కూడా రిజల్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి, మీ ర్యాంక్ ఎంత అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూసుకున్నాం. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే మనకు ఈ జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మెరిట్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 రేషియో జనరల్ నార్మల్ క్యాండిడేట్స్ అండ్ 1:5 రేషియో వచ్చేసి పీడబ్ల్యూడీ వాళ్ళకి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పి తర్వాత మేము 1:2 అండ్ 1:5 రేషియో మెయింటైన్ చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే షార్ట్ లిస్ట్ చేస్తాం క్యాండిడేట్స్ని అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనము టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది పైన కనబడుతుంది. ఈ టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్ మనం గూగుల్ సెర్చ్ బార్లో క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి కింద రాగానే అదర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ మనకు జూనియర్ లెక్చరర్స్ అని ఏదైతే డిస్ప్లే అవుతుందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏదైతే రిక్రూట్మెంట్ బాడీ ఉందో దానికి సంబంధించి వచ్చి ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ డీటెయిల్గా కనబడుతుంది కదా, ఏ సబ్జెక్ట్ సంబంధించిన జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో అక్కడ మీరు ఈ సబ్జెక్ట్స్ కనబడుతున్నాయి కదా, అరబిక్, బాటనీ ఉర్దూ మీడియం, కెమిస్ట్రీ, ఇలా సబ్జెక్ట్ వైజ్గా అయితే సపరేట్ లిస్ట్ అయితే ఉన్నాయి. సో మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దాని మీద క్లిక్ చేసి మీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో దాని మీద క్లిక్ చేసి మీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. అండ్ త్వరలో మీకు 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అటెంప్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఛానల్లో పోస్ట్ చేసేటివి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.